ఏమండోయ్, సాక్షాత్తు ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామి పాదం మోపిన కొండండి ఇది. ఈ పాదముద్రలు స్వామివారివేనండి. స్వామిని అయితే దర్శించుకుని ఈ క్షేత్రం విశిష్టత ఇక్కడ ఉంటున్న శ్రీనివాస్ గారి మాటల్లో అయితే వినండి. స్వామి, ఇక్కడ స్వామివారి చరిత్ర ఏంటనేది మీ మాటల్లోనే ఒకసారి చెప్తారా మా ఫాలోవర్స్ కి? జై శ్రీమన్నారాయణ. తిరుమలాయపాలెం, గోకవరం మండలం, రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో సింహాచలం తర్వాత రెండవ విశిష్టమైన క్షేత్రం తిరుమలాయపాలెం గ్రామం. స్వామివారికి స్వయంభూ పాదభద్రత వెలిసిన క్షేత్రం తిరుమలాయపాలెం గ్రామం. ఈ గ్రామంలో కోరిన కోరికలు సిద్ధించే స్వామిగా 9 శనివారములు 9 ప్రదక్షిణాలతో స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు సిద్ధించే స్వామి మన వరహ లక్ష్మీనరసింహ స్వామి. అటువంటి మహాక్షేత్రంలో స్వామివారి పూర్వం బాడితపోయిన అప్పన్న గారు అనే ఒక వ్యక్తి ద్వారా కొంచెం వెలుగులో రావడం జరిగింది. తర్వాత నాగిశెట్టి అప్పారావు గారు అనే వ్యక్తి ద్వారా కొంతవరకు వెలుగులో రావడం జరిగింది. తర్వాత కొడూరు శ్రీనివాస్ అనే నా ద్వారా కొంచెం వెలుగులో రావడం జరుగుతోంది. ఈ గుడంతా 2022వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేసి స్వామివారికి ప్రతి కాంకర్యం కూడా మాకు ఉన్నంతలో స్వామివారికి ఎటువంటి లోటు లేకుండా జయప్రదంగా జరపడం జరుగుతోంది. ప్రతి శనివారం కూడా భక్తులు ఎంతో మంది విచ్చేసి స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతి శనివారం రోజున కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి భక్తులు కూడా స్వామివారి దర్శనానికి విచ్చేయండి. స్వామివారి కోరికలు సిద్ధించే స్వామి, మీరు అనుకున్నవి 100కి 100% కూడా నిర్వర్తించే స్వామి శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి. 2 సంవత్సరాల్లో ఎన్నో వందల మంది స్వామివారు మా కోరిక నెరవేరినవి అని చెప్పడంగా మాకు తెలియపరచడం జరుగుతోంది. కావున మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సమస్యలు ఉన్న స్వామివారికి దర్శనానికి విచ్చేయండి. 9 శనివారంలో 9 ప్రక్షాళనలతో నోము పట్టండి. తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.